హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. పిఠాపురంలో 17 కోట్లతో పట్టుబడ్డ నాయకుడండి. సో, వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక దేశం మొత్తం పార్లమెంటు ఎన్నికల హడావిడి నడుస్తున్నప్పటికీ అందరి చూపు మాత్రం పిఠాపురం వైపే ఉంది అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచి టాప్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని ప్రకటించినప్పటి నుంచి కూడా పిఠాపురంలో పేరు దేశం మారిపోతుందని మోగిపోతుంది. ఇక పోలింగ్ తేదీ దగ్గర పడుతూ ఉండడంతో సెలబ్రిటీలు ఒక్కొక్కరు చొప్పున పవన్ కళ్యాణ్ గెలుపు కోసం నిత్యం ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలో డబ్బు ప్రభావం అధికంగా ఉండబోతుందని భావించిన ఎన్నికల అధికారులు, పోలీసులు నిత్యం తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పిఠాపురంలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా ఓ మినీ ట్రక్కులో 17 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం, వెండి వస్తువులనైతే అధికారులు గుర్తించారండి. వాటికి సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి కాకినాడలోని జిల్లా ఖజానాకు తరలించినట్టు తెలియజేశారు. కాగా బంగారు, వెండితో పట్టుబడిన వాహనం వైజాగ్ నుండి కాకినాడ వస్తున్నట్లుగా తెలుస్తుండగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అయితే చేపడుతున్నట్లు తెలిపారండి. సో, మరి చూసుకోవచ్చు ఈ విధంగా ఒక మినీ ట్రక్కులో అయితే 17,000 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు మరియు వెండి వస్తువులను అయితే అనధికారిక సొమ్ముగా అయితే అధికారులు గుర్తించడం జరిగింది.